అదే నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడు, గతంలో ఒకరిపై ఒకరు ఓడిపోయి గెలిచినటువంటి నాయకులు. ఎవరిది కుట్ర కోణం, ఏది నిజం, ఏది అబద్ధం, ఏం జరగబోతోంది? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే ప్యానల్ మిత్రులకు ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మొట్టమొదటిగా మనం ఈ భౌతిక దాడిని అన్ని పార్టీలు ఖండించిన నేను కూడా ఖండిస్తున్నాను. సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయము పరస్పర విరుద్ధంగా ఉన్నప్పుడు ప్రజల అభిప్రాయం తెలుసుకుంటానికి వచ్చినప్పుడు తప్పనిసరి ప్రజలు తెలపాలి. కానీ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయం తెలుసుకుంటూ బుల్డోజ్ చేసుకుంటూ ఇష్టం ఉన్నట్టు భూసేకరణ చేస్తున్నారు. చెప్పండి, దానికి అది క్యాన్సర్ అక్కడ ఉన్నది. మనము పైన చూస్తున్నాం, మూలాలు అక్కడ ఉన్నాయి. భూమి సేకరణ విషయంలో ఏ ప్రభుత్వం కూడా పార్టీలకు అతీతంగా మానవీయ కోణంలో ప్రవర్తించడం లేదు. దాని వల్ల వస్తున్న సమస్య మానవీయ కోణం ఒకటి ఉంది, దాని రకం పరిష్కరించడానికి అవకాశాలు ఉన్నాయి. 2013 ఏదైతే భూమి సేకరణ అంటే పునరావాస కట్టణ, ఈ రెండిట్లా యాక్ట్ కూడా ఉంది. అందులో ఆ యాక్ట్ ను సరిగ్గా అమలు చేస్తే ఇట్లాంటి వివాదాలు రావు. ఇప్పుడు కూడా భూమి త్యాగం చేయాల్సిన రైతులు ఎవరో లాభపడతారా? అంతే కదా, త్యాగం ఒకటి ఫలితం ఒకటి, దాని వల్ల వస్తున్న సమస్య అంటే క్యాన్సర్ మూలాలు వెతకాలి. ఈ రెండోది, మీరు అడిగిన 161 స్టేట్మెంట్ కోర్టులో చెల్లదు. ఎందుకు చెల్లదు అంటే 161 స్టేట్మెంట్స్ పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు తీసుకుంటున్నారు కనుక తర్వాత సాక్షులు ప్రవేశపెడతారు, దానికి అనుగుణంగా ఛార్జ్ షీట్ వేస్తారు, దానికి అవసరమైన సందర్భాలలో ఎవరిని సాక్షులు ప్రవేశపెట్టాలని చూస్తారు. అప్పుడు మాత్రమే పోలీస్ కస్టడీలో దొంగ ఉన్నా దొర ఉన్నా అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ అది యాజ్ ఇట్ ఈజ్ కోర్టుకు సాక్ష్యాలు కావాలి, మిగతా సాక్ష్యాలు కావాలి. కనుక ఆయన అప్పుడు చెప్పవచ్చు, ఇప్పుడు కాదనవచ్చు, నష్టమేం లేదు. రెండోది మాత్రం ఒకటి జరిగింది ఏంటంటే కుట్ర కోణం ఇందులో ఉన్నది. నేను మొదటి నుంచి చెప్తున్నాను. మీరు కుట్ర కోణంకి వెళ్లే ముందు మీరు ఆ విషయం చెప్పే కంటే ముందు ఇందాక మీరు అన్నారు, అఫ్ కోర్స్ అది కరెక్ట్, పోలీస్ స్టేట్మెంట్ ఈస్ ద నాట్ ద ఫైనల్ డెసిజన్, కోర్టులో సాక్ష్యాలని ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఈ లోపు జరగాల్సింది జరిగిపోతుంది. సో వాళ్ళు అనుకున్నది చేయాల్సింది చేసేస్తారు. సో గతంలో కూడా ఆ కుటుంబంలో ఎవరు మిగలరు. హరీష్ రావుని ఉపయోగించుకొని కేటీఆర్ రాజకీయం క్లోజ్ చేస్తా, సో ఇప్పటికే కేటీఆర్ని ఉపయోగించుకొని కేసీఆర్ని ఇంట్లో కూర్చోబెట్టా, ఈ మాటలను కూడా ఇక్కడ సింక్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోందా? అంటే 2020 మ్యాచ్ లో భాగంగా 2020 మ్యాచ్ ప్రజలు ఆడతారు, నాయకులు కాదు ఆడాల్సింది. చూస్తున్నాం కదా, 10 ఏళ్ళు వరుసగా అధికారం ఇచ్చేది పోయింది, ఇప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి ఇంకా చూస్తున్నాం. పక్క రాష్ట్రాలు చూస్తున్నాం కదా, చాలా రాష్ట్రాలు 5 ఏళ్ళకి ఒకసారి ఇస్తున్నారు. నాయకులు 2020 మ్యాచ్ కాదు, ఇక ప్రజలది మొదలైంది అంటున్నారు 2020 మ్యాచ్. ఎవరిని ఓడించాలి, ఎవరిని గెలిపించాలి. కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ లేరు, కలెక్టర్ గారు విచారణ పోయిండ్రు. రెండు జరుగుతాయి. అధికారికి విచారణ ఏముంటదంటే నోటిఫికేషన్ ఇస్తారు సార్. ఇది యాక్చువల్ గా ఈ ప్రజాభిప్రాయ సేకరణకి ఎట్లా ఉంటదంటే, ఏ ఊళ్ళో ఫలానా రోజు మేము విచారణకు వస్తున్నాం, మీరు అందరూ హాజరుగా ఉండండి అని పంచాయతీ దగ్గర మొత్తం చావి దగ్గర టామ్ పెడతారు, వేస్తారు. ఇది జరిగింది ఒక ఊళ్ళో. ఈయన వాళ్ళ ట్రాప్ లో వాడి ఇంకో దగ్గర పోయిండు. కలెక్టర్ గారు అతి మంచితనంతో పోయింది. యాక్చువల్ గా కలెక్టర్ గారిని మొదట్లో ఏమన్నారు, నాకు దాడి జరగలేదు అని. అంటే ఆ ఉద్దేశం ఏంది, రైతులు అనవసరంగా జైలు పాలు కావద్దని ఉద్దేశం తప్ప ఆయన మనం చూసాం, విజువల్ చూసాం, దాడి జరిగింది కదా, నూకేసిండ్రు. కానీ అన్నిటికన్నా పెద్ద నాకు బాధాకరం ఏంటంటే అధికారులు కానీ మనిషి ప్రాణాలు కదా, పెద్ద పెద్ద గ్రైనేట్ రాళ్ళు తీసుకుపోయి కార్ల మీద ఎత్తేయడము, అంటే చిన్న రాయి చాలు సార్ కంత మీద చచ్చిపోతాం కదా. అటువంటిది ఇంతమంది అధికారులను పొలంలో కూర్చొని గడ అధికారి పాపం చచ్చిపోతాను అనుకున్నాను నేను విజువల్ చూస్తుంటే. అందుకని అధికారుల మీద ఉద్దేశపూర్వకంగానే గ్రామస్తులు దాడి చేశారు. గ్రామస్తుల ధర్మాగ్రహం అని నేను అంటాను. ధర్మాగ్రహానికి కూడా హద్దులు ఉంటాయి కదా. నిజంగా కాళ్ళ కింద భూమి కదిలిపోతుంటే మన భూమి వాడు గుంజుకొని పోతున్నాడు అనుకుంటే వస్తుంది. ఇది ఎప్పుడు చేయాల్సి ఉండే అంటే మొట్టమొదటి నుంచి మెల్లగా ప్రిపేర్ చేయాల్సి ఉండే. ప్రిపేర్ అయ్యే క్రమంలో కలెక్టర్ గారు వెళ్ళారు, జరిగింది. ఎప్పుడైనా పోలీసులు బాగా బందోబస్తు తీసుకుపోతే పోలీస్ పహారా మధ్యన ప్రజాభిప్రాయ సేకరణ నేను కూడా అంటాను, వాళ్ళు పక్కన పెడతాం. ఇప్పుడు తీసుకపోకపోతే ప్రభుత్వ వైఫల్యం అంటున్నాం. ఇప్పుడు ప్రతిపక్షాలు అధికార పక్షం ఎట్లుంటుంది అంటే, మల్లనకి సాగర్ ఒకటే కాదు, చాలా రకాలుగా కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం కోరినా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినా చాలా సార్లు ఈ ప్రాజెక్టులు వద్దని కొట్లాడిన సందర్భం గతంలో బీజేపీను కాంగ్రెస్ చేసింది కదా. ఇదే రాష్ట్రంలో జాతీయ స్థాయిలో కూడా ఇట్లాంటి గొడవలు చాలానే జరిగాయి. మల్లన సాగర్ అయితే పోలీస్ పహారాలో ఏళ్ల తరపు ఉంది సార్, నేను స్కూటర్ల మీద పోయొచ్చేవాడిని, వీళ్ళందరూ పార్టీ జెండాలు పట్టుకుని పోయేవాడు, నేను ప్రజల అభిప్రాయం తెలుసుకునేవాడిని. అందుకని నేనేమంటున్నానంటే భూమి సేకరణ మరియు పునరావాస చట్టాన్ని సరిగ్గా అమలు చేస్తే ఇది ఉంటుంది. రెండోది ల్యాండ్ అక్విజిషన్ లో రెండు ఉంటాయి కూడా. ఒకటి ప్రజా ప్రయోజనాల కోసం అనేది, ఇది బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఒక బ్రహ్మ పదార్థమే శ్రీకాంత్ గారు, దీని పరిష్కారం చెప్తాం. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కూడా ఈ చట్టం ఇప్పుడు కాదు, 2013 తనకన్నా ముందు కూడా ఉంది కదా మన దగ్గర. ప్రభుత్వం సేకరించిన భూములన్నీ అన్ని ప్రాజెక్టులకు అప్పుడు కూడా ఏంటంటే ప్రజా ప్రయోజనాలు అనేది బ్రహ్మ పదార్థంగా ఉంచారు. కానీ మనకు తెలుసు ప్రజా ప్రయోజనం అనేది రైల్వే లైన్, రోడ్లు, టెలిఫోన్ లైన్, కరెంటు పోల్స్,
ఇవన్నీ ప్రభుత్వం ఏదైనా కట్టదలుచుకుంటే ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు, ఈ విద్యుత్ కేంద్రాలు, ఇవి ప్రజా ప్రయోజనం కనపడతాయి. కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన దుర్మార్గమైన చట్టం షెడ్యూల్లో వేల ఎకరాల భూమి అదో స్పెషల్ ఎకనామిక్ జోన్ అండి. దానికి ఏ ప్రభుత్వం చట్టం వర్తించదు. అదో చట్టం, అదో రాజ్యం, వాటికన్ సిటీ లాగా అదో రాజ్యం. అక్కడనే లోపలికి పోవడానికి కూడా ప్రభుత్వ అధికారులకు అనుమతి లేదు. ఎక్కడ అంటే అంత పెద్ద షెడ్యూలకు కూడా భూమి సేకరించారు కదా. ఎవరు సేకరించారు? అవును, ప్రభుత్వాలు సేకరించింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది ఏదైనా సరే. ఇప్పుడు అంతేందుకు గిరిజన విశ్వవిద్యాలయం కానీ రకరకాల కేంద్ర ప్రభుత్వం చేసే పనులకు అడుగుతుంది. వాళ్ళు ఇస్తే తీసుకుంటున్నారు, ఎక్కడ ఇస్తారో చూస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే షెడ్యూల పేరు మీద పెద్ద ఎత్తున కేంద్రం అడిగితే రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించి ఇచ్చినాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పార్టీలకు అతీతంగా, వాళ్ళు కాంగ్రెస్ ఉండొచ్చు, అంతకుముందు బీజేపీ ఉండొచ్చు, అంతకుముందు బీఆర్ఎస్ ఉండొచ్చు, పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే భక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రైతును ముంచుతున్నారు. రైతులు ఎత్తి కొడుతున్నారు. 100 రూపాయలకి ఎక్కడ ఉదాహరణ చెప్తున్నారు. 100 తీసుకుంటున్నారు, 1000కి అమ్ముతున్నారు. అంటే మధ్యన ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాల్సిన పని ప్రభుత్వానికి ఏం పని? ఇక్కడికి వస్తాను. ఏదైతే కొడంగల్ జరిగింది చెప్తాను. పూర్తిగా ఆ భూమి సేకరణ ప్రజా ప్రయోజనం నిమిత్తం కాదు. ఎందుకు కాదంటే ఒక ఫ్యాక్టరీ వస్తే 100 ఉద్యోగాలు వస్తాయంటారు. కానీ విషం పోసి ఫ్యాక్టరీ తెస్తామా? పటంచెరు ఉన్నది మన శ్రీకాంత్ గారు, పటంచెరు ఆసియాలో అతి పెద్ద పారిశ్రామిక వాట మేము అనుభవిస్తున్నాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో వాళ్ళ పశువులు అందులో నక్కవాగని ఉంటుంది. నక్కవాగ కాలు పెడితే చర్మం ఊడిసిపోద్దండి. మనుషులు తర్వాత తాగుడు తర్వాత సంగతి, మనుషులు నీళ్ళు తాగడం కాదు. ఇటువంటిది ఫార్మా పరిశ్రమలకు కేంద్రమైన అక్కడ ఉంది. రెండోది ఇక్కడ ఎందుకు అంటున్నానంటే మీకు ఫార్మాసిటీ పేరు మీద సేకరించింది కదా. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఏం మాట్లాడింది? ధరని తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేస్తా అంటారు. ఈ ఫార్మాసిటీ రద్దు చేస్తామన్నారు. మన ఫార్మాసిటీ 14-15 వేల ఎకరాలు సేకరించున్నారు. దానిలో ఫార్మాసిటీ కోసమే కదా అక్కడ పెట్టవచ్చు. కానీ ఇక్కడ వరంగల్ నియోజకవర్గంలో ఈ ఫ్యాక్టరీ రావడానికి కొంత రాజకీయ కోణం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ప్రజల మీద ప్రేమ, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు 100 వస్తుండొచ్చు, కానీ వేల మంది జీవితాలు నాశనం అయిపోతాయి. ఇంకొకటి కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇంకొక దుర్మార్గవాదం చేస్తుంది. భూమి లేని వాడు ఎందుకు కొట్లాడుతున్నారు ఉంటది. ఆర్ఆర్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఆ ఊళ్ళో ఎవరైనా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటే, లేకపోతే అస్సలు భూమి లేకపోయినా సరే వాళ్ళ బతుకుదేరు ఆ భూమి మీద కూలిపోతారు కదా. బతుకుదేరు నష్టం అయితే వాళ్ళ పునరావాసం కల్పించాలి. చట్టంలో రామారావు గారు భూమి లేనివాడు ఎందుకు కొట్లాడద్దు? భూమి లేదంటే వాడు మాట్లాడే హక్కు లేదా వాడికి? భూమి లేని వాళ్ళకి ఎక్కువ హక్కు ఉంటుంది. వాళ్ళు అక్కడ కూలీలుగా పనిచేస్తారు. వాళ్ళ గ్రామం మీద ఆధారపడ్డారు. దాని మీద ఒక 14 కులాలు ఆధారపడితే శ్రీకాంత్ గారు, మీరు తెలంగాణలో బొడ్రాయి అంటారు. బొడ్రాయి పండుగలు చేస్తున్నాం ఇప్పుడు ఈ మధ్యన. బొడ్రాయి వేస్తే 13 కులాల వాళ్ళు ఉంటారు. చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, విశ్వబ్రాహ్మణులు అందరూ. ఎగ్జాక్ట్లీ, అంటే మీరు అన్న పాయింట్, ఊరితోటి కొంత కనెక్టివిటీ ఉంటుంది, కొంత ఎమోషన్స్ ఉంటాయి. సో ఇందులో భూమి ఉన్న వాళ్ళే ఫైట్ చేశారు, భూమి లేని వాళ్ళు చేశారు అనడానికి వీలు లేదన్నది మీ వర్షన్. ఐ అండర్స్టాండ్. బట్ రెండోది చెప్తున్నా, ఒక మాట రెండో చెప్తున్నా శ్రీకాంత్ గారు. ఇప్పుడు భూమి ఉన్న వాళ్ళే ఫైట్ చేయాలని విధానం కరెక్ట్ కాదు. రెండోది ఆ పరిశ్రమ రావడం వల్ల కాలుష్యం అనేది గాలిలో వస్తుంది. గాలి కాలుష్యం అయితే, ధ్వని కాలుష్యం అవుతుంది, దుమ్ము కాలుష్యం అవుతుంది. దీని వల్ల నేనేమంటున్నానంటే గతంలో మనకు అనుభవాలు ఉన్నాయి. ఎక్కడైతే ఫార్మాసిటీ కోసం భూములు తీసుకుంటారు అక్కడ పెడితే ఎవరు ఆల్రెడీ అయిపోయింది కదా. ఫార్మాసిటీ కోసం భూములు తీసుకునేటప్పుడు ఇక్కడ ఫార్మాసిటీ కడతాము అని బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి తీసుకున్నది కదా. దానిలో ఇప్పుడు చేస్తే నష్టమైంది. అందుకని కొడంగల్ పంచాయతీ రాజకీయ పంచాయతీ కావద్దు. భూములు ఏదైతే నిర్వాసితులకు సరిగ్గా న్యాయం జరిగినప్పుడు అందరూ ఒప్పుకుంటారు. ఇక్కడ నిర్వాసితుల న్యాయం కంటే ఎక్కువ కాలుష్య పరిశ్రమ వస్తుంది. రేపు పొద్దున ఫార్మా కంపెనీ వస్తే మా జీవితాలు ఆగమైతే ప్రజలు తిరగబడుతున్నారు. దాన్ని మానవీయ కోణంతో ఆలోచించండి అని చెప్తున్నాను. నన్నారెడ్డి గారు.